ముందే చెప్తున్నా, శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళుంటే ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయండి. మీ ఇష్టం చూసి మళ్ళీ నోరూరితే నాది కాదండి తప్పు. ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో చాలాసార్లు చూసి ఒకసారన్నా ట్రై చేయాలి ఖచ్చితంగా అనుకున్న రెసిపీ ఇది. ఈరోజు కుదిరింది. కొబ్బరి పాలతో పలావ్ అంట. కోడికూర, కొబ్బరి అన్నం అని చాలా వీడియోస్‌లో చూశాను. అందుకే ఇవాళ ట్రై చేశాను ఒకసారి. ఎలా ఉంటుందో చూద్దామని. సండే రోజే కుదిరింది. చికెన్ తెచ్చుకుంటాం కదా, ఆ రోజే చేశాను. అంటే ఇది సండే వీడియో, ఈ రోజుది కాదు. సేమ్ పలావ్ ప్రాసెస్సే, కాకపోతే ఇందులో టమాటా వేయలేదు అంతే. కొంచెం వెన్నపూస ఉంటే వేసుకున్నాను. మీ ఇంట్లో నెయ్యి ఉంటే వేయండి. నెయ్యి, కొంచెం ఆయిల్ వేసాను. పలావ్ దినుసులు మొత్తం వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రై చేశాను. ఇది ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పాలండి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి కొబ్బరి పాలు. మా ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉంటాం కాబట్టి నేను కేజీ రైస్ చేశాను. దానికి తగ్గట్టే తీసుకున్నాను పాలు, వాటరు. మన టేస్ట్‌కి సరిపడినట్టు ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి బాగా తెరలనివ్వాలి. ఇది తెరిలినప్పుడు రైస్ వేసుకొని ఉడికించటం అండి. రైస్ వేసే క్లిప్ మాత్రమే తీశాను, మధ్యలో క్లిప్ తీయలేదు, మర్చిపోయాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా చేసిన రెసిపీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అంతే. మరి నెక్స్ట్ టైం చేసుకొని తినే అంతలా నచ్చింది అందరికీ. ఫేవరెట్ రెసిపీ అయిపోయింది మాకు. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్